హలో గాయస్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను జైపూర్లో సవాయ్ మాధపూర్ జంక్షన్లో దగ్గరలో ఉన్న నేషనల్ చంపల్ గరియల్ సెంచరీలో ఉన్నా. నేను ఈరోజు రణథంబోర్ నేషనల్ పార్క్ వెళ్ళాలి, కాకపోతే ఇంకా టైం ఉందని ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడంతా అన్ని ముసలు ఉంటాయంటున్నారు. ఇక్కడ మీకు ముసలు ఉంటే నేను చూపిస్తాను. దీంట్లో ఇదే సవాయ్ మాధపూర్ జంక్షన్ అనమాట. జైపూర్ నుంచి ఒక 3 అవర్స్ జర్నీ రైల్లో. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్లో రణథంబోర్ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇంకా నాకు మధ్యాహ్నం టైం ఉంది కాబట్టి ఇప్పుడు పోవడం లేదు. ఇప్పుడు జస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ చంబల్ లేక్ వెళ్తున్నాను. ఇదే నేషనల్ చంబల్ గరియల్ సెంచరీ, అంటే క్రొకడైల్ సెంచరీ అనమాట. దీంట్లో ముసలు ఉంటాయి అంటున్నారు. మీకు ముసలు ఉంటే చూపిస్తా. దీంట్లో ఇప్పుడే మాకు ముసలి కనపడింది. అది కూడా ముసలి. మీకు ఇంకా దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. నాకు ఈ బోట్ కాస్ట్ 1000 రూపాయలు పడింది. జస్ట్ 1 అవర్ అనమాట. వర్త అంటే మామూలుగానే అల్పి బోట్ సెంచరీలో కూడా గంటకు 1000 రూపాయలు తీసుకుంటారు, మామూలేను. ఇదిగోండి ముసలి. దగ్గరగా వచ్చి చూపిస్తున్నాను. అప్పుడు దూరంగా చూపించి ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను. మీకు ఇంకో సైడ్ ఇంకో ముసలి కూడా చూపిస్తాను. అది నీటిలో పోయేది కూడా. జస్ట్ ఇప్పుడు వాచ్ చేయండి, దగ్గరగా ఉండేది. అది దగ్గరికి వస్తే వెళ్ళిపోతుంది భయపడి. ఇక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ముసలి ఇక్కడే గుడ్లు పెడతాయంటే ఇక్కడే పిల్లలు కంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ డ్రైవరు. ఇప్పుడే ఒక ముసలి చూసాము. ముసలి పక్కన 2 పిల్లలు ఉన్నాయి. ఇక్కడ ఇదిగోండి, ఇదొక ముసలి, దాని పక్కన 2 పిల్లలు ఉన్నాయి. ఇక్కడ ఒడ్డు దగ్గర సేద తీరుతున్నాయి. ఆడ ఇంకో ముసలి కూడా ఉంది. ఆడ అంత దూరంలో ఎంతకుంది తెలియదు ఇక్కడ నుంచి. కాకపోతే ఈ ప్లేస్ వచ్చేసి 3 రాష్ట్రాలు కలుస్తాయి అంటున్నాడు. ఒకటేమో రాజస్థాన్, ఇంకోటి మధ్యప్రదేశ్, ఇంకోటేమో ఉత్తరప్రదేశ్. ఈ నీళ్ళలోనే 3 రాష్ట్రాలు కలుస్తాయి అంటున్నారు. పక్కనే కూడా ప్రజలు నివసిస్తున్నారు ఈ ముసలి ఉన్న చోటే. బాగుంది చూడ్డానికి. ఇంతటితో దీన్ని అయిపోగొట్టేస్తాను. తర్వాత నేను ఇంకో చోటుకి వెళ్ళాలి, రణథంబోర్ నేషనల్ పార్క్కి. మళ్ళీ లేట్ అవుతుంది. దాదాపు 11:30కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 12:20 అవుతుంది. తిప్పి బోటు మీద అన్నీ ఎక్కడ చూసినా కూడా ముసళ్ళే కనపడతాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి, మీ దగ్గర పోయాక అది లోపలికి వెళ్ళిపోతుంది. కమ్మన్ దగ్గర పద పద పద. దీనికి దగ్గరగా పోతే భయం అవుతుంది అనుకుంటా, ఐ థింక్. అలాగే చూస్తూ ఉండండి, గమనించండి. ముసలి అయితే చాలా లావుగానే ఉంది. ఇక్కడ ఏం ఆహారం దొరుకుతాయో తెలియదు కానీ చూడడానికి మటుకు లావుగా ఉంది. ఇప్పుడు అదే ఎడప. ఓకే, రణథంబోర్ నేషనల్ పార్క్ కలుసుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి రణథంబోర్ నేషనల్ పార్క్లో ఉన్నాను. ఇదే రణథంబోర్ నేషనల్ పార్క్ జీప్ సఫారీ. ఇక్కడ 2 సఫారీలు ఉంటాయి, క్యాంట్రా సఫారీ, జిప్సీ సఫారీ. నా జిప్సీ సఫారీ అనమాట. ఇదిగో ఇదే క్యాంట్రా సఫారీ. ఇక్కడ ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు. నా పక్కన ఫారినర్సే ఉన్నారు, ముందర కూడా ఫారినర్సే ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే పక్కనే ఒక ఆగ్రా ఫోర్ట్ ఉందన్నమాట. దానికోసం వీటికి వస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లా అడవిలో వెళ్ళడం చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి. పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని వస్తున్నారు వీటికి. ఇప్పుడు నేను ఉండేది జోన్ 8 అనమాట. ఇదంతా హిల్ ఏరియా అనమాట, అంటే కొండ ప్రాంతం ఇది. ఈ కొండ ప్రాంతంలోకి నేను చెప్పాను క్యాంట్రా సఫారీ. ఆ క్యాంట్రా సఫారీ వచ్చేసి దీంట్లో అలో చేయరు ఇక్కడ. ఎందుకంటే ఎత్తులు చాలా ఎక్కువ ఉంటాయి, రోడ్డు కూడా పైన ఎక్కువ ఉంటాయి. దాంట్లో అయితే పోలేము, దీంట్లోనే పోగలుగుతాం అన్నమాట. మేము కొండ ప్రాంతం పైకి పోతున్నాము ఇప్పుడు. ఇదే కొండ ప్రాంతం పై భాగం అన్నమాట. ఇక్కడ చింతపూలు ఉన్నాయని చెప్తున్నాడు డ్రైవర్. ఈడ మేబీ కనపడితే మన అదృష్టం అంటున్నాడు. మోస్ట్ ఆఫ్ ది పగలు మొత్తం ఎప్పుడో తిరిగి కనపడతాయి అంటున్నాడు. కాకపోతే నైట్ టైం ఎక్కువ వస్తాయి అంటున్నాడు డ్రైవర్. ఇక్కడ ఏమంటే నెమళ్ళు, జింకలు, సాంబార్ డియర్స్, నీలగాయి ఇవన్నీ కనపడతాయి చెప్తున్నాడు. మిగతా కనపడడం చాలా కష్టం అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ చూసుకొని ముందరకు వెళ్ళిపోతాము.
ఇక్కడ జోన్ 10 వరకు ఉన్నాయన్నమాట. జోన్ 8 నుంచి 10 వరకు 8, 9, 10 వచ్చేసి హిల్ ఏరియా అనమాట. కేవలం ఈ జిప్సీ మటుకు అలౌ చేస్తారు, మిగతా రెండు కూడా క్యాంటర్ సఫారీలో అలౌ చేస్తారు అనమాట. పులి అడుగులు అయితే కనపడినాయి కానీ పులి మటుకు కనపడలేదు. బహుశా ఇది నైట్ టైం వచ్చి పోయింటుంది అని చెప్తున్నాడు డ్రైవరు. మాకు కనపడపోవచ్చు. మాకు ఒక సాంబార్ డియర్ కనపడింది, మేత మేస్తంటే చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం దగ్గరలో ఒక హిల్ ఏరియా ఉంది, అంటే వ్యాలీ ఏరియా అనమాట, అంటే లోయ ప్రాంతం అనమాట. డ్రైవర్ మా పక్కనే ఉన్నాడు. ఏమి కాదు, ఏం జంతువులు వచ్చేటప్పుడు చూసుకుంటాడు ఆయన. మేబీ నైట్ టైం ఎక్కువ వస్తాయి, ఇప్పుడు రారు కాబట్టి, ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి రాకపోవచ్చు. సో దానికి భయం ఉంటుంది మనలాగే. వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇంతలో దీన్ని ముగించాలనుకుంటున్నాను. ఏ చూసినా ఇవి డియర్స్, సాంబార్ డియర్స్ తప్ప ఇంకేం కనపడడం లేదు ఇక్కడ. ఇంతటితో ముగించేసి ఇప్పుడు నేను సాంబార్ లేక్ చూపిస్తాను, రండి. ఇదే సాంబార్ లేక్. లేక్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? దూరంగా ఉంది. మనం ఈ ట్రైన్లో పోతున్నాం ఇప్పుడు చూడ్డానికి. నాకు ఈ ట్రైన్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు పడింది. కాకపోతే నేను ఒక్కనే ఉన్నాను, ఎవరు లేరు ఇక్కడ. అందుకే ఈ మినీ ట్రైన్లో పోతున్నాను. లేకపోతే ఇక్కడ పక్కన ఇంకో ట్రైన్ చూపిస్తుంది, పెద్ద ట్రైన్, ఆ ట్రైన్లో పోయేవాడిని. కాబట్టి మినీ ట్రైన్లో పోతున్నాను. అతను ట్రాక్ మార్చినాడు అనమాట మా ట్రైన్ పోవడానికి. ఇక్కడ ఈ సాంబార్ లేకులో విశేషం ఏంటంటే, ఒక పక్కన లేకులో సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తారు, అది చూపిస్తా. ఇంకో పక్కన లేకులో ఫ్లెమింగోస్ ఉంటాయి, కానీ దూరంగా ఉన్న కనపడవు అవి, కానీ తెల్లగా వరుసన ఉంటాయి, చూపిస్తాను. అది పైన చూస్తేనే కనపడతాయి. సో నా దగ్గర టెలిస్కోప్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడే సాల్ట్ ప్రొడ్యూస్ చేసేది. చూడడానికి మీకు పింక్ కలర్లో కనపడుతుంది. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదైనా యాడ్ చేస్తారో నాకు తెలియదు. దీనివల్లే మనకి సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఆ సాల్ట్ కూడా చూపిస్తాను. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఈ రైల్వే ట్రాక్లో పెద్ద ట్రైన్ వచ్చి, అంటే గూడ్స్ ట్రైన్ వచ్చి సాల్ట్ వేసుకొని పోతుందన్నమాట. ఇక్కడ వేరే కలర్, ఇక్కడ వేరే కలర్ ఉంది, ఇక్కడ వేరే కలర్ ఉంది, కానీ ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తారు సాల్ట్. ఇదే సాల్ట్ అనమాట ప్రొడ్యూస్ చేసిండేది. మీకు శాంపుల్ చూపిస్తున్నాను. దీని వచ్చేసి మనం తినకూడదు, తింటే దీంట్లో మలినాలు దండిగా ఉంటాయి. నేను ఇంకో పక్కకు వచ్చాను అనమాట. ఇది ఫ్లెమింగోస్ ఉండే చోట అనమాట. ఇది మీకు తెల్లగా బార్ కనపడుతుంది, ఇదే ఫ్లెమింగోస్ అనమాట. మీకు బైనాకులర్ చూస్తేనే కనపడేది, లేకపోతే సరిగ్గా కనపడదు. ఇప్పుడు నెక్స్ట్ వేరే దానికి పోదాం. ఇతనే డ్రైవరు హాయ్ చెప్తున్నాడు. సో ఇక్కడ నేను జైపూర్లో ఉండే ప్రదేశాలు సాంబార్ లేక్, కిషన్ గారు అనమాట. మీకు ఇంతకుముందు చూపించింది సాంబార్ లేక్, అక్కడ సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాత ఫ్లెమింగోస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్నో యాడ్ అనమాట. స్నో యాడ్ కిషన్ గారు అంటాం దీన్ని. స్నో యాడ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక మార్బుల్ వచ్చేసి డంప్ యాడ్ వచ్చేసి మార్బుల్ వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ ఇలా ఫామ్ చేసినారనమాట. ఇవి మామూలు నీళ్ళే, దాంట్లో ఏదో కలర్ కలిపినాడు బ్లూగా వచ్చేటట్టు, అంతేగాని ఈ బ్లూ వాటర్, ఇది సముద్రం వాటర్ ఏం కాదు, కలర్ వచ్చేట్టు కలిపినాడు అనమాట. దీనికి అట్రాక్షన్ అనమాట ఈ స్నో యాడ్కి. దీనికైతే టికెట్ లేదు. మీరు ఏ వెహికల్ ఇచ్చినారో ఆ నెంబర్ చెప్తే గిన మీకు ఒక పాస్ ఇస్తాడు. ఆ పాస్ తీసుకొని సెక్యూరిటీ గార్డ్ చూపిస్తే ఎంతమంది వచ్చినారో వాళ్ళకి లెక్క అనమాట. వాళ్ళు మీరు ఫ్రీగానే చూడవచ్చు, ఇదంతాను టికెట్ ఏం లేదు. ఇదే లాస్ట్ ప్లేస్ నేను చూపించేది. ఇంకా లేదను, ఇంకా నెక్స్ట్ జైపూర్కి వెళ్ళిపోతున్నాను. జైపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. బెంగళూరుకి వెళ్ళిపోవాలి ఈరోజు. ఇక్కడ నుంచి మళ్ళా 3 hours జర్నీ అనమాట జైపూర్ ఎయిర్పోర్ట్కి. ఇప్పటికే 6 అవుతుంది టైము. నేను అటు చేరుకునేళ్ళకి దాదాపు 8 గంటలు అవుతుంది. నా ఫ్లైట్ వచ్చేసి 11:30కు ఉంది. సో మనం జైపూర్లో ఎయిర్పోర్ట్లో మీట్ అవుదాం. ఎలా ఉంది ఈ స్నో యార్డ్? నచ్చింది అనుకుంటా అందరికీ. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్. నేను జైపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను.
ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లోనే జైపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను. సమయం వచ్చేసి 11:30 అవుతుంది నైట్. అక్కడ చేరుకునేళ్ళకి మిడ్ నైట్ 2 గంటలు అవుతుంది. అక్కడ నుంచి ఏదో ఒకటి బస్ పట్టుకొని మా ఊరికి వెళ్ళిపోతాను తమ్వారానికి. సో అందరికీ గుడ్ బై. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.